స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఎక్విప్మెంట్ కానీ వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అవన్నీ కూడా అడగడం జరిగింది. ఆ విధంగానే ఈరోజు నేను ఇక్కడ విజిట్ రావడం జరిగింది. ఇక్కడ నేను గమనించింది ఏదైతే గ్రౌండ్ అయితే బాగుంది, కానీ ఇది కన్స్ట్రక్షన్ ఏమీ కూడా జరగలేదు. ఇప్పుడు ఏమంటే బడ్జెట్ కూడా ఎక్కువైపోయిందందున దాన్ని మళ్ళీ రీవెరిఫై చేసి నామ్స్ ప్రకారం మళ్ళీ దాన్ని నెక్స్ట్ ఎంతైతే అవుతుందో దాన్ని మళ్ళీ డిపిఆర్ తయారు చేయించి ప్రపోజల్ పెడతామండి. ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే ఒకప్పుడు స్పోర్ట్స్ స్కూల్ కేవలం అరకులోయలో ఉండేది. రకరకాల డిస్ట్రిక్ట్స్ నుండి ట్రైబల్ పిల్లలు వచ్చేవాళ్ళు. కానీ చాలామంది పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే ఇక్కడ వచ్చి చూసి ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అవేమి లేనందున పేరెంట్స్ కూడా పిల్లల్ని వెనక్కి తీసుకెళ్ళిపోవడం, కేవలం ఇక్కడ లోకల్ వాళ్ళే దగ్గరగా ఉండే వాళ్ళనే పిల్లలు తీసుకొచ్చి జాయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వానికి మా తరపున నేను విన్నవించుకున్నది ఏంటంటే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని కన్స్ట్రక్షన్ చేయించమని, అలాగే వారికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితేనేమి, కోచెస్ అయితే ఏమి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కూడా చేయాలని చెప్పేసి మా తరపున డైరెక్టర్ తరపున నేను శాప్ చైర్మన్ గారికి తెలియపరుస్తానండి. అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే అందరూ కూడా ట్రైబల్ పిల్లలు, వాళ్ళకి చాలా టాలెంటెడ్ ఉంది. కాబట్టి వాళ్ళకి పాకెట్ మనీ అయితే ఏమి, ఒకప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతుంది. అందరూ కూడా వ్యవసాయదారు కుటుంబం నుండి వచ్చిన వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళు అఫోర్డ్ చేయలేరు, ఎక్కడైనా స్టేట్ లెవెల్ కానీ డిస్ట్రిక్ట్ లెవెల్ కానీ చేయలేరు. కాబట్టి ఈసారి నుండి శాప్ తరపు నుండి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు అయితే ఏమి, బస్ ఛార్జెస్ అయితే ఏమి, అన్ని రకాలుగా కూడా మా చైర్మన్ గారు చూసుకుంటారు. ఇక్కడ విజిట్ చేయడం కూడా చాలా సంతోషంగా ఉంది. మొన్న రీసెంట్గా చైర్మన్ సార్ కూడా వచ్చి విజిట్ చేయడం జరిగింది. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ప్రిన్సిపల్ గారికి ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలో, ఐ థింక్ అక్టోబర్లో సంథింగ్, వాళ్ళు మళ్ళీ ఒకసారి విజిట్ చేసి ఇక్కడ రాయి వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.